పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు నిర్వహించే ముస్లింలు దీక్ష విరమణ అనంతరం పౌష్టికాహారం స్వీకరించినందుకు పంజా సెంటర్లో ఏర్పాటైన స్టాల్స్ ఎంతగానో ఉపకరిస్తున్నాయని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ నాయకుడు ఎంఎస్ బేగ్ అన్నారు. ముస్లింలతో పాటు ముస్లిమేతరులు సైతం ఈ స్టాల్స్ లో లభించే హలీం, ఫలూదా రుచులను ఆస్వాదిస్తుంటారని తెలిపారు. పంజా సెంటర్ కే పరిమితం కాకుండా కృష్ణవేణి క్లాత్ మార్కెట్ వద్ద కూడా అదనంగా కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారని ఆయన వివరించారు. ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ మాసం కావడంతో విజయవాడ పంజా సెంటర్ సందడిగా మారింది. ఉపవాస దీక్షలు ముగిసిన అనంతరం ఈ సీజన్లో మాత్రమే లభించే రుచికరమైన హలీం, ఫలూదా వంటి పదార్థాలను ఆస్వాదించేందుకు ముస్లింలు ఇష్టపడతారు. వారితో పాటు ముస్లిమేతరులు సైతం ఎంతో మక్కువతో వీటిని ఆరగిస్తుంటారు. దీంతో ఈ ప్రాంతంలో రుచికరమైన మాంసాహార, శాకాహార పదార్థాలను అందించే స్టాల్స్ పెద్ద సంఖ్యలో ఏర్పాటయ్యాయి. కృష్ణవేణి క్లాత్ మార్కెట్ సమీపంలో ఏర్పాటైన స్టాల్స్ ను టీడీపీ నాయకుడు ఎంఎస్ బేగ్ సందర్శించారు. వ్యాపారులను కలుసుకుని సీజన్ ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. నూతనంగా ఏర్పాటైన ఖలీల్ భాయ్ ఫలూదా సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రంజాన్ పండుగ మత సామరస్యానికి ప్రతీకని అన్నారు. రంజాన్ సీజన్ లో మాత్రమే లభించే హలీం రుచులను ఆస్వాదించాలని కోరారు. కార్యక్రమంలో ఖలీల్ అస్గర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇక్కడ పంజా సెంటర్లో ముఖ్యంగా ఎంతో కాలంగా ఒక రంజాన్ మాసం యొక్క పవిత్రతని ముస్లిం సోదరులు అలాగే మన ఇతర సోదరులందరూ కూడా ఈ యొక్క నెల మొత్తం ఉపవాసాలతో గడుపుతూ దాంతోపాటు సాయంత్రం ఉపవాసం విరమించేటప్పుడు ఇక్కడ ఇఫ్తార్ అనేది చేయడం అనేది జరగాల్సిన చోట ఒకసారి మీరు వచ్చి గమనిస్తే కనుక ఇది పశ్చిమ నియోజకవర్గంలో చాలా కలకళలాడుతూ ఉంటుంది. ఎక్కడ లేని ఆంధ్రప్రదేశ్లో మనకి ఇక్కడ కనిపించే సాంప్రదాయం చూస్తే కులాల మతాలకు అతీతంగా ఇక్కడ వచ్చి ఎంతో దూర ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి పంజా సెంటర్లో ఇక్కడ హలీం స్టాల్స్, ఫలూదా స్టాల్స్ వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఐటమ్స్ టేస్ట్ చేసి మన పశ్చిమ నియోజకవర్గానికి ఒక ఆకర్షణ అనేది మనం కల్పిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఈ మధ్యకాలంలో దానికి యొక్క ప్రాధాన్యత పెరగడంతో ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో పంజా సెంటర్తో పాటు ఇక్కడ కృష్ణవేణి మార్కెట్ బయట కూడా ఇక్కడ అనేక కొత్త స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జనాలు పెరుగుతున్నారు, ఇక్కడ కూడా డిమాండ్ కూడా పెరుగుతుంది. అందరూ కూడా ఆనందంతో వచ్చి హలీం సేవిస్తూ ఉన్నారు. ఈ యొక్క మాసంలోనే ఈ యొక్క హలీం అనేది, ఫాలూదా అనేది స్టాల్స్ ఉండటం వల్ల ఎక్కువ శాతం ప్రజలందరూ కూడా ప్రశాంతంగా వచ్చి కూర్చొని భోజనం చేసి ఇలాగా హలీం తినే అవకాశం కల్పిస్తాం. ఈ కొత్త స్టాల్స్ ద్వారా మనందరూ ఆ సౌకర్యం కల్పించడం జరుగుతూ ఉంది. అయితే ఈరోజు మాకు ప్రత్యేకించి ఖలీల్ భాయ్ స్టాల్ ఓపెనింగ్కి మన ఖలీల్ భాయ్ అలాగే మన మిత్రులు సోదరులందరూ కూడా వచ్చి ఈ యొక్క స్టాల్ని ఓపెనింగ్ చేయడం అనేది చేశాం. తప్పనిసరిగా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ సాంప్రదాయాన్ని మనం అందరూ కలిసి ముందుకు తీసుకెళ్దాం. కులమతాలకు అతీతంగా మనమందరూ కూడా ఈ యొక్క మంచి మాసంలో ఉన్న ఒక మంచి గొప్పతనాన్ని కూడా మనం అందరం కూడా మీ ద్వారా ఈ యొక్క స్టాల్స్ వాళ్ళందరూ కూడా మీరు వచ్చి సేవించి ప్రోత్సహించి ఇంకా మరెన్నో అవకాశాలు భవిష్యత్తులో మేము మీ అందరి దగ్గర కూడా తీసుకొస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు ఈ యొక్క స్టాల్స్ వాళ్ళందరూ కూడా మంచి చేయాలని, మంచి డెలిషియస్ ఫుడ్ కూడా అందజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేస్తూ, మరి వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేసి జనాల హృదయాలను కూడా ఆకట్టుకునే విధంగా ఒక ప్రశాంతతతో ముందు నడవాలని చెప్పి కోరుతా ఉన్నాం.